హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో ఒక వండర్ఫుల్ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. చాలా ఈజీగా బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే టేస్టీ కార్న్ కట్లెట్ ఎలా చేయాలో చూద్దాం. ఈవినింగ్ టీ టైంకి ఇంకా పిల్లల స్నాక్గా ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఇంకా లేట్ చేయకుండా కార్న్ కట్లెట్ ఎలా చేయాలో ప్రస్తుతం చూద్దాం. ఈ రెసిపీ కోసము నేను 2 మొక్కజొన్న కంకుల గింజలను ఉడికించి తీసుకున్నానండి. ఈ మొక్కజొన్న గింజలు ఫ్రెష్గా అండ్ స్వీట్గా ఉండేలా చూసుకోండి. ఇలా ఉడికించిన మొక్కజొన్న గింజలను మిక్సర్ జార్లో తీసుకొని మరీ ఫైన్గా కాకుండా కొద్దిగా బరగ్గా జస్ట్ పల్సెస్ తీసుకోండి. మరి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదండి, కొద్దిగా బరగ్గా మాత్రమే తీసుకోవాలి. నేను రెడీ చేసుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న కార్న్ మిశ్రమంలోకి సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఆనియన్, సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ క్యారెట్, చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్, సన్నగా తురిమిన 1/2 ఇంచ్ అల్లము, సన్నగా తురిమిన 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. చివరిగా 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ తరిగిన కొత్తిమీరను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కట్లెట్స్కి శనగపిండి వేయటం వలన కట్లెట్స్ మంచి బైండింగ్ టెక్స్చర్ వస్తుందండి. మనం బియ్యం పిండి కూడా వేసుకున్నాం కాబట్టి కట్లెట్స్ కూడా క్రంచీగా వస్తాయండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత చేతికి ఆయిల్ని అప్లై చేసి చిన్న ముద్దను తీసుకొని ఇలాగా కట్లెట్ లాగా రెడీ చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా రెడీ చేసిన కట్లెట్స్ని షాలో ఫ్రై చేసుకుందామండి. షాలో ఫ్రై అంటే తక్కువ ఆయిల్తో మనం కట్లెట్స్ని ఫ్రై చేసుకుంటున్నాము. ఇలా స్టవ్ మీద ప్యాన్లోకి 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కట్లెట్స్ నెమ్మదిగా ఆయిల్లోకి ప్లేస్ చేయండి. వన్ సైడ్ కొద్దిగా వేగిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని కట్లెట్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. రెడీ అయిన కట్లెట్స్ని ప్లేట్లోకి తీసుకోండి. కార్న్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనం ఏదో ఒక రూపంలో కార్న్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. అదేవిధంగా మిగిలిన కట్లెట్స్ కూడా షాలో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా సూపర్ టేస్ట్గా ఉండే కార్న్ కట్లెట్స్ రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ కార్న్ కట్లెట్స్ వేడిగా టమాటా సాస్ తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఈ కార్న్ కట్లెట్ ఇష్టం లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ నాతో కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. arte ești tu, a ruci în ta călisița.
ఆవిష్కరణ అదే మనకు నేర్పును, అది మధురంగా మారును.